ఏపీ సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. మల్లవరం వేర్పేటు దాటి ముందుకు సాగుతోంది. పనగల్లు శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగనమల సమీపానికి సీఎం జగన్ చేరుకుంటారు. లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. చావలి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టిప్పర్ డ్రైవర్లని హేళన చేస్తున్నటువంటి చంద్రబాబు ఒక పక్కన ఉన్నాడు. టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇస్తున్నారు అని అవమానించినటువంటి చంద్రబాబు ఒక పక్కన ఉన్నాడు. కనుక ఈ రోజున స్టీరింగ్ సరిగ్గా ఉంటేనే ప్రయాణం సరిగ్గా ఉంటుంది. ఈ 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని సమర్థుడిగా, సమర్థమైన నాయకుడిగా, ముఖ్యమంత్రిగా స్టీరింగ్ పట్టుకొని నడిపిస్తున్నటువంటి మన జగనన్న ఒక పక్కన ఉంటే డ్రైవర్లని అవమానిస్తున్నటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ సోదరులందరూ కూడా కదం తొక్కుతూ ఉన్నారు. రాష్ట్రం అనేక సమస్యల్లో ఉన్న, కాలం కలిసి రాకపోయినా, కరోనా లాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఈ రోజు రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించినటువంటి మన అన్న నాయకత్వంలో ఈ రోజున మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ ముఖాముఖిగా మాట్లాడతారని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీరు చేసినటువంటి ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు చెప్తూ మన అన్నని, మన ప్రియతమ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ, ట్యాక్సీలు నడుపుకుంటూ, టిప్పర్లు నడుపుకుంటూ తమ జీవనం అంతా కూడా కొనసాగిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో స్వాగతం. మనమంతా కూడా ఈరోజు ఏకమయ్యాం. ఈరోజు ఇక్కడ ఏకమై ఒకవైపున మన సమస్యలను వినేందుకు, మన తరపున మనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మా తరపున కూడా ఒక చట్టసభలో ఒక ప్రతినిధి మా తరపు నుంచి కూడా ఉండాలి. అలా ఉంటే మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోగలుగుతాము. తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి సానుకూల స్పందన మాకు వస్తుంది అని మీరు అడిగిన రిక్వెస్ట్కు మొట్టమొదట ప్రభుత్వం అనుకుంటా అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు మడకశిర నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం. సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం. నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా, ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా. చదివిన విషయానికి వచ్చేసరికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి
ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎవరైనా కూడా భుజం తట్టి శబాష్ అని చెప్పి అనాల్సింది పోయి కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడాల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా. తాను టిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు.